శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబాయ నమః. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. సప్తమ స్కంధంలో సత్యవతుడు త్రిశంకుడైన తీరు, దేవి అనుగ్రహంతో త్రిశంకుడికి పట్టాభిషేకము, అరుణుడు చేసిన నీతిబోధ, త్రిశంకుడి సశరీర స్వర్గవాంఛ, విశ్వామిత్రుల స్వపచుల కథ ఇంతవరకు విన్నాము. త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం అనేది విందాం. విశ్వామిత్రుడు ఆ కరువు కాలంలో జపం చేసుకోవడం, ఆకలి కోసం ఇబ్బంది పడుతూ ఆ చండాలుడు ఇంట నానాబాట్లు పడడం, ఇవన్నీ కూడా అయిన తర్వాత నేను పడిన కష్టాలు ఇవి, నువ్వు ఎలా కష్టాలు పడ్డావో చెప్పుమని భార్యను అడిగితే ఆమె ఇలా చెబుతూ ఉంది. ఆ ప్రియంవద మృదువుగా పలికి ఆకలితో అలమటిస్తూ ఉన్న పిల్లల్ని బతికించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. గుప్పుడు నీవార ధాన్యం కోసం అడవినంతా గాలించేదాన్ని. వాటితో కాసింత గంజి కాచి తలోగుక్కుడు పట్టించి కొన్ని నెలలు గడిపాను. రాను రాను ఆగింజలు కరువయ్యాయి. బెచ్చం ఎత్తుదామంటే వేసేవాళ్ళు ఎవరు? అందరిది అదే అవస్థయే. కాయలు దుంపలు కాదు, ఆకులు అలములో కూడా దొరకని స్థితి. పెద్ద పెద్ద మహావృక్షాలు నిలువున ఎండిపోయి మోడులై బికారుల్లా నిలబడ్డాయి. ఒకప్పుడు పచ్చదనము తలుచుకుంటే గుండెకు బావురుమనేది. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో, ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏమీ తోచక రేయింబవాళ్ళు విలపించినట్టున్నాను. సుదూరాశ్రమాల నుంచి, జనపదాల నుంచి ఆకలి చావుల వార్తలో గుండెను పిండిని చేసేవి. వద్దు, అది తలుచుకుంటేనే భయం వేస్తోంది. కన్న కొడుకును ఎవరికైనా అమ్మేసి మిగిలిన వాళ్ళను బతికించుకుందామని కన్నకఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గు విడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్ద్ర హృదయుడు ప్రతిజ్ఞ చేసి ఏదో వేళ మాంసం తెచ్చి దాన్ని ఆశ్రమ వృక్షానికి వేలగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే నాథా, ఈ బాటికి మేమెవ్వడము నీ కంటికి కనిపించి ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలను నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు. మన వల్లనే అతడికి వశిష్ఠ శాపం తగిలింది. ఒకనాడు ఏ జంతువు దొరకక వశిష్ఠుల వారి పాడి ఆవును సంహరించాడు సత్యవ్రతుడు. దానికి కోపించిన ఆ మహర్షి త్రిశంకుడిపై బొమ్మని, చండాలుడిగా పారిపోమ్మని శపించాడు. ఇది తెలిసి నేనెంతగానో దుఃఖించాను. నన్ను, నా పిల్లల్ని పోషించడానికి కదా ఇతడు నానావస్థలు పడి శాపానికి గురయ్యాడు అని లోపల నలిగిపోయాను. ప్రత్యుపకారం ఏమీ చేయలేని అసక్తురాలని, స్వామి నువ్వు తపోబల సంపన్నుడువు, ఏదైనా ఉపాయం ఆలోచించు, ఎలాగో అలాగా అతడిని రక్షించు. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత రుణ విముక్తి కలుగుతుంది. మామిని ఓరడిల్లు ఎన్ని కష్టాలు పడ్డావు, ఇదంతా నేను లేకపోవడం వల్ల వచ్చింది. పోనీలే, అయ్యిందేదో అయ్యింది. నువ్వన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను. నా తపో విద్యాబలంతో శాప విమోచనం కలిగిస్తాను అని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మపత్నిని ఓదార్చాడు. ఏ ఉపకారం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆ మర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు స్వపచాకారంలో దీనవదనుడే ఎదురు వచ్చి సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. స్వాంతన వచనాలు పలికి, రాజేంద్ర, నా కోసం నువ్వు శాపానికి గురయ్యావు, ఏమి కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు. త్రిశంకుడి కన్నుల్లో సన్నటి మెరుపు మెలమెలలాడింది. కౌశిక మహర్షి, నేనొక యజ్ఞం చేయించమని మా కుల గురువు వశిష్ఠుడిని అభ్యర్థించి భంగపడ్డాను. దయచేసి నువ్వు చేయించు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. నీ ఇష్టము.
ఏ యజ్ఞం చేయిస్తావో ఎలా చేయిస్తావో అవసరమైన సంభారాలన్నీ సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి తిరస్కరించాడు. పోనీలే, చేయించగలిగిన మరొక పురోహితుడిని వెతుక్కుంటాను, అనుమతించమని అడిగాను. దానికి అలిగి స్వపచాకారము త్రిశంకత్వము ప్రసాదించాడు. ఏమీ దాచకుండా జరిగింది జరిగినట్టు నీకు విన్నవించాను. నా దుఃఖం తీర్చి కోరిక సాధ్యం చేయగల సమర్థుడివి నువ్వే. దయ చూపించు, ఇదే నేను కోరుకునే వరము అని అభ్యర్థించాడు త్రిశంకుడు. శాపాన్ని మరల్చడము ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యజ్ఞ సంభారాలను సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపాడు. ఈ యజ్ఞము, దీని వెనకాల చరితము తెలిసిన మునీశ్వరులు ఎవరూ ముందుకు రాలేదు. కొందరినైతే వశిష్ఠుడే వారించాడు. విశ్వామిత్రుడు మనసు చూకుమంది. సాటి మునీశ్వరులు తన ఆహ్వానాన్ని తిరస్కరించారే అని బాధపడ్డాడు. అది కోపంగా పరిగణించింది. వశిష్ఠుడు వద్దన్నా నా ఆహ్వానాన్నే తిరస్కరిస్తారా? సరే, చూతురుగానే నా తపశక్తి. త్రిశంకు విచారించకు. నా తపశక్తితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను. ఇదిగో ఇప్పుడే పంపుతాను అంటూ కమండలోదకం చేతిలో పోసుకుని గాయత్రి మంత్ర జపసిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుడికి దారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు దారపోశాను. ఇంద్రలోకం చేరుకో, అక్కడ నీకు శుభమగుగాక అని ఆశీర్వదించాడు. అనడమేమిటి, త్రిశంకుడు పక్షిలా ఆకాశంలోకి లేచాడు. అతి వేగంగా దూసుకుని వెళ్ళాడు. సుఖపురం అంటే అమరావతి చేరుకున్నాడు. శుక్రపురం దేవతలు చూసి పరుగు పరుగున వెళ్ళి ఇంద్రుడికి విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలో దూసుకు వస్తున్నాడు మహాప్రభు అన్నాడు. ఇంద్రుడు నిలబడి క్రిందికి చూశాడు. త్రిశంకుడిని గ్రహించాడు. ఓ స్వపచ జుగుప్సేత, ఎక్కడికి రా వస్తున్నావు? ఇది దేవలోకం తెలుసా? పో, నీ భూలోకానికి పో. ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని బిగ్గరగా అరిచాడు. అంతే, క్షీణపుణ్యుడిలా త్రిశంకుడు నేలకు రాలిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను, వెళ్ళినంత వేగంగానూ పడిపోతున్నాను, రక్షించు రక్షించు అని గావుకేకలు పెట్టాడు. విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలో దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకును కనిపించాడు. చెయ్యి పైకెత్తి ఉత్తిష్ట అన్నాడు. తిష్ట అన్నాడు. చెయ్యి పైకెత్తి తిష్ట అన్నాడు, అంటే ఆగు అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూత్నంగా మరొక స్వర్గాలోకాన్ని సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించిన దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీ కోపం ఎవరి మీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించు. ఇదిగో నేనున్నాను. నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు, వెంటనే చేస్తాను అన్నాడు. చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుడిని నీతో స్వర్గానికి తీసుకుని వెళ్ళు అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసిన వాడు కనుక సరే అని అంగీకరించి త్రిశంకుడిని దివ్య దేహ దివ్యాంబర దివ్య భూషణ విరాజితుడిని చేసి తన దివ్య విమానంలో సరసన కూర్చుండబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. విశ్వామిత్రుడు మనసు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు. ఈ విషయాలు తెలుసుకుని హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. ప్రసన్న చిత్తంతో రాజ్యం పాలిస్తూ రూప యవ్వన చాతుర్య సంయుక్త అయిన భార్యతో క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా ఏళ్ళు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి. కానీ ఎంతకు భార్య కడుపు పండలేదు. ఇదొక పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకు వంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు. ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పాదాభివందనం చేసి తన దిగులును వెల్లడించాడు. హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం. దైవజ్ఞ, నువ్వు మంత్ర విద్యా విశారదుడు. మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా ఆలోచించు. ధర్మజ్ఞుడివి. అపుత్రస్య గతిన్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి కులపురోహితుడు వయ్యుండి శక్తిమంతుడు వయ్యుండి ఇలా ఉపేక్ష చేయడం నీకు భావ్యమేనా? ఈ పిచ్చుకలు చూడు, ఎంత ధన్యమో వాటి జీవితము. పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేము మందభాగ్యులం, రేయింబవళ్ళు దిగులు పడుతున్నాము. హరిశ్చంద్రుడి అభ్యర్థనలో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్థం చేసుకున్నాడు వశిష్ఠుడు.
మహారాజా, నువ్వు అన్నది ముమ్మాటికి నిజము. ఈ సంసారంలో మా దంపతులకి పిల్లలు లేకపోవడానికి మించిన దుఃఖం లేదు. దీనికి ఒక మార్గం ఉంది. వరుణుడిని ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక నెరవేరుతుంది. దైవము పురుషాకారము రెండూ సమాన ప్రవృత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ కార్యము సిద్ధించదు. నిజానికి తత్వదర్శులే మానవుల గట్టి ప్రయత్నమే చేయాలి. అదే కార్యసాధకం, మరో దారి లేదు. ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు తృప్తి చెందాడు. మరోసారి గురువు గారికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోయాడు. గంగాతీరం చేరుకుని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చుని వరుణుని ధ్యానించాడు. చాలా ఏళ్లకు వరుణుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. వరుణం కోరుకోమన్నాడు. రుణత్రయ విముక్తి కోసం సుఖప్రదుడైన పుత్రుడిని అనుగ్రహించమని కోరాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర, నువ్వు కోరినట్టు గుణవంతుడైన పుత్రుడిని నీకు అనుగ్రహిస్తాను. కానీ దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఏం ప్రియం చేస్తావో చెప్పు. ఆ కొడుకునే బలి ఇచ్చి వరుణయజ్ఞం నిర్వహిస్తావా? వరుణాలయ, తప్పకుండా నిర్వహిస్తాను. పుత్రుని అనుగ్రహించు. ముందు మా వంధ్యత్వం తొలగిపోతే అదే చాలు అన్నాడు. అది భరింపరైన దుఃఖము. నువ్వు అన్నట్టే వరుణ యజ్ఞం చేసి నీకు ప్రీతి కలిగిస్తాను అన్నాడు. మహారాజా, సరే, నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఇంటికి వెళ్ళు. తరువాత మాట తప్పకూడదు సుమా అని వరుణుడు హెచ్చరించి అంతర్ధానం చెందాడు. హరిశ్చంద్రుడు అంతఃపురం చేరుకున్నాడు. తన 9 భార్యలకు ఈ విషయం తెలియపరిచాడు. అందరూ సంతోషించారు. కొంతకాలానికి అతడి పట్ట మనిషి శైబ్య మహాసాధ్వి గర్భం ధరించింది. రాజుకు రాజధానికి కళకళ నెలల నుండి మహారాజ్ని ప్రసవించింది. మగబిడ్డడు జన్మించాడు. తారాబల చంద్రబలాలు అద్భుతమన్నారు పండితులు. పారితోషికాలు పుష్కలంగానే అందుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పురిటి స్నానం అయ్యింది. జాతకర్మలన్నీ జరిపించారు. విశేషంగా దాన ధర్మాలు చేసి హరిశ్చంద్రుడు మురిసిపోయాడు. పుత్రోత్సవం ముగిసింది. బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు. యజ్ఞం మాట ఏమిటి అన్నాడు. వంధ్యత్వం తొలగింది కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు. హరిశ్చంద్రుడు చింతావేకలతో హృదయుడయ్యాడు. కొడుకును, అందులో పసిగుడ్డును కానక కన్నా వంశోద్ధారకుడిని ఎలా సంహరించను? మాట తప్పితే వరుణుడు ఊరుకుంటాడా? లోకపాలకుడు మహాబలశాలి. దేవతల్ని మోసగించడం సాధ్యమా? మోసగించి బతకగలమా? వీడు పుట్టి ఇంకా నెల నిండలేదు, అప్పుడే నాకు ఎంతటి పుత్ర వ్యామోహము. ప్రాణులకు ఇది తెంచుకోలేని మహాబంధనం కదా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యము? కొడుకు పుట్టాడని ఆనందము, ఉత్సవం జరిపిన సేపన్నా మిగలలేదా? అయ్యో అనుకున్నాడు. వరుణుడికి ఏదో ఒకటి చెప్పి పంపించేయాలని ధైర్యం కూడగట్టుకున్నాడు. లేచి వెళ్ళి పాదాబంధనం చేశాడు. దేవదేవ కరుణానిధి, నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. వేదోక ప్రకారంగా భూరి దక్షిణలతో వరుణ యజ్ఞం చేస్తాను. బిడ్డ పుట్టిన 11వ నాటికి తండ్రికి శుద్ధి, నెలగడిచాక తల్లికి శుద్ధి. అప్పుడు కదా మేమిద్దరము యజ్ఞానికి అర్హులం అవుతాము. నువ్వు సర్వజ్ఞుడివి, ధర్మశాస్త్రాలు చదువుని వాడివి. అందాక ఓపిక పట్టు అని వినయంగా అభ్యర్థించాడు. సరే మహారాజా, నీకు శుభమోగాక నేను నెల గడిచాక వస్తాను. అప్పుడు ఇంకా వాయిదా వేయకూడదు సుమా అంటూ వరుణుడు చెప్పి నిష్క్రమించాడు. గండం గడిచింది కదా అని హరిశ్చంద్రుడు ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకుకి రోహితుడు అని నామకరణ మహోత్సవం జరిపించాడు. సరిగ్గా నెల గడిచేసరికి వరుణుడు విప్రవేశంలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు. సాష్టాంగపడి అతిథి మర్యాదలు అద్భుతంగా జరిపించాడు. మహానుభావాన్ని రాకతో మా గృహం పావనమైంది. యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయితే దంతాలు రాని పిల్లవాడు యజ్ఞ పశువుగా పనికిరాడు అంటున్నారు మా విద్వాంసులు. అందుచేత పాలపళ్ళు వచ్చేదాకా ఆగు అన్నారు. అప్పటికి దాటవేశాడు హరిశ్చంద్రుడు. సరేనని వెళ్ళిపోయాడు. పిల్లవాడికి దంతాలు వచ్చి హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానే వచ్చాడు. స్వామి, బిడ్డకి ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించలేదు. ఆ చౌల కర్మ అయ్యేంత వరకు ఈ గర్భకేశం యజ్ఞ పశువుగా పనికిరాడుట పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అప్పటిదాకా మరి కాస్త ఊపుకొట్టు, యజ్ఞం తప్పకుండా చేస్తాను. ఆడిన మాట తప్పడం మా ఇంట వంట లేదు, నీకు తెలుసు కదా అన్నాడు మహారాజు. రాజా, నన్ను వంచాలని చూస్తున్నావు. ఏదో ఒక చెప్పి వాయిదా విలువేస్తున్నావు. పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు. మిగతా యజ్ఞ సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నావు కదా. సరే, ఎప్పటికి పెడుతున్నాను. చౌలకర్మ అయిన తర్వాత యజ్ఞం చేయకపోయావో జాగ్రత్త, శపిస్తాను సుమా. యక్షోకంశంలో పుట్టావు, మాట తప్పకూడదు, గుర్తుంచుకో అంటూ చరచర నడిచి వెళ్ళిపోయాడు. బిడ్డకు బొట్టు వెంట్రుకలు తీయించడం అయ్యింది. తల్లి ఒడిలో నుంచి ఇంకా లేవనే లేదు. పాశహస్తుడు రానే వచ్చాడు.
అలా అగ్నిలా బాగా నిలబడ్డాడు. నృపతి గజగజలాడాడు. వాశాస్త్ర ఈ రోజే ఇప్పుడే యజ్ఞం చేస్తాను, అన్ని సిద్ధంగా ఉన్నాయి, దయచేసి కోపం ఉపసంహరించు. నువ్వు మన్నిస్తే చిన్న విజ్ఞప్తి, ముందు ఆలకించు, నచ్చకపోతే ఆనక తిరస్కరించు, కాదనను. ఏమిటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను దూజులంటారు కదా, ఉపనయనం జరగకుండా వీరికి దూజత్వం రాదు. అందాక వీళ్ళు శూద్రుల కిందనే లెక్క. శూద్రుడు యజ్ఞపశువుగా పనికిరాడని వేదాలు చెబుతున్నాయి. అందుచేత ఈ రోహితుడికి ఉపనయన సంస్కారం జరిపించేదాకా ఆగడం మంచిదేమో ఆలోచించు. రాకుమారులకు 11వ ఏట, బ్రాహ్మణులకు 8వ ఏట, వైశ్యులకు తనయులకు 12వ ఏట ఉపనయనం చేయాలని ధర్మశాస్త్రాల నిర్ణయం. కాబట్టి 11వ ఏట ఉపనయన సంస్కారం జరిపించి వీడిని యజ్ఞపశువుగా చేసి యజ్ఞం నిర్వహిస్తాను, దయచేసి అంగీకరించు. సకల శాస్త్రవేత్తవు, నీకు నేను చెప్పాలా అని అడిగాడు. హరిశ్చంద్రుడి విజ్ఞప్తిని ఆలకించిన వరుణుడికి హృదయం కరిగింది, ముఖం ప్రసన్నమైంది, చిరునవ్వు తొణికిసలాడింది. మౌనంగా నిష్క్రమించాడు. కనీసం 10 ఏళ్ల తర్వాత మాట కదా, అప్పుడు చూసుకుందామని హరిశ్చంద్రుడు తన రాజ్యకార్యాల్లో మునిగిపోయాడు. కాలం గిర్రం తిరిగింది. 11వ ఏడు రానే వచ్చింది. రోహితుడికి ఉపనయనం జరిగింది. అది ముగుస్తూ ఉన్నంతలోనే వరుణుడు వచ్చాడు. ఎప్పటిలాగానే విప్రవేశంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు ఎప్పటిలాగానే అతిథి మర్యాదలు చేశాడు, నమస్కరించి నిలబడ్డాడు. పశ్చిమ దిక్పాలక వరుణదేవ కరుణామూర్తి, ఈ రోజుతో మా అబ్బాయికి యజ్ఞపశు యోగ్యత సిద్ధించింది. యజ్ఞం ఇప్పుడే చేస్తాను. మా వంధ్యత్వం తొలగించిన మహానుభావుడివి, నిన్ను తృప్తిపరచడం నా విధి. ఇంకా ఇంకా వాయిదాలు వేయడం నాకే సిగ్గుగా ఉంది. ఇదిగో ఇప్పుడే కదా ఉపనయనం ముగింపుకు వచ్చింది. సమావర్తనం కర్మ కూడా అయిపోతే నాకు అదొక తృప్తి. కాసింత ఓపిక పట్టు. అది కాగానే తక్షణం యజ్ఞం మొదలు పెట్టేస్తాను. మరి ఇంకా వాయిదా వెయ్యను, నా మాట నమ్ము అన్నాడు ధీమాగా. మహారాజా, వచ్చినప్పుడల్లా యుక్తియుక్తంగా ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నావు, యజ్ఞారంభం తప్పిస్తున్నావు. నాకు టోకరా వేయాలని చూస్తున్నట్టున్నావు. జాగ్రత్త, అతి తెలివి ప్రదర్శించకు. ఈ రోజుకు వెడుతున్నాను. సమావర్త కర్మ ముగియగానే వస్తాను, అదే చివరి గడువు. బుద్ధిగా యజ్ఞం చేసి మాట నిలుపుకున్నావు, సరే, లేదంటే నా కోపం శాపం రుచి చూస్తావు అనేసి వరుణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకున్నాడు రాజు. రోహితుడి పలాయనం హరిశ్చంద్రుడికి జలవతరం. వరుణుడు రావడము, తన తండ్రి ఏకాంతంలో ఏదో బతిమాలడము, కళ్ళ మీద పడటము, వరుణుడు బెదిరిస్తున్నట్టు చూపుడు వేలు విసరటము, ఇదంతా దూరం నుంచే గమనించాడు రోహితుడు. ఏమిటి చెప్పమా కదా అని ఆరాధించాడు. విషయం అంతా అర్థమైంది. తన తండ్రి పడుతున్న వేదన తెలిసింది. తాను యజ్ఞపశువును కాక తప్పదని గ్రహించాడు. తన ఈడు మంత్రిపుత్రులతో చర్చించాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరికీ చెప్పకుండా అడవులకు పారిపోయాడు. తెల్లవారుతోనే హరిశ్చంద్రుడికి ఈ వార్త తెలిసింది. దంపతులిద్దరూ దారుణంగా విలపించారు. నెమ్మదిగా తేరుకొని దేశమంతటా గాలించడానికి దూతలను పంపారు. కొంతకాలం గడిచింది. సమావర్తన కర్మ గడువు దాడిపోయింది. వరుణుడు వచ్చాడు. యజ్ఞం చెయ్యవేమని కఠినంగా ప్రశ్నించాడు. హరిశ్చంద్రుడు బోరుమన్నాడు. ఇంకెక్కడి యజ్ఞము? భయపడి రోహితుడు ఎడో పారిపోయాడు. రాజభటులు అంతా అన్వేషించారు, ఫలితం లేకపోయింది. ఎక్కడికి పోయాడో, ఎలా ఉన్నాడో? మహానుభావ, ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు? ఇందులో నా తప్పు ఏమీ లేదు, అంతా మా దురదృష్టం అన్నాడు. వరుణుడు నమ్మలేదు, వంచన అనుకున్నాడు, క్రోధావిష్ఠుడయ్యాడు. నీకు జలోదర వ్యాధి సంభవించగా కానీ చెప్పించాడు. వరుణ లోకానికి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి ప్రారంభమైంది. బాధ భరించలేక మెరుకులు తిరిగిపోతూ ఉన్నాడు. కుమారుడు పారిపోయాడని దుఃఖిస్తుంటే జలధరం ఒకటి గోరు చుట్టు మీద రోకటి పోటులాగా దంపతులు దారుణంగా నలిగిపోయారు. అడవిలో తలదాచుకుంటూ ఉన్న రోహితుడికి ఈ వార్త తెలిసింది. తాను అడవిలోకి వచ్చేసి అప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఏడాది పొడవునా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో, తల్లి ఎంత బెంగపడి ఉంటుందో. వెంటనే బయలుదేరి రాజధానికి పోదామనుకున్నాడు. సరిగా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రోహితుని వారించాడు. చిన్నవాడివి, రాజనీతి నీకు ఇంకా తెలియనట్టుంది. అందుకే ఇంటికి వెడదామనుకుంటున్నావు. పిచ్చివాడా, వెళ్ళావో మీ నాన్న యజ్ఞం చేస్తాడు, నిన్ను బలవలసం చేస్తాడు. ఏ ప్రాణికైనా సరే అత్యంత ప్రీతిపాత్రమైనవి ప్రాణాలే. అటు తర్వాతనే పుత్ర, దార, ధనాదులన్నీ. మీ నాన్నకు అంతే. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిన్ను బలి చేసి హోమకొండంలో వేల్చి రోగ విముక్తుడవుతాడు. అంచేత నువ్వు ఇప్పుడు రాజధానికి వెళ్ళకు. మీ తండ్రికి ఎలాగో వయసు అయిపోయింది, ఈవాడో రేపో హరి అంటాడు.
అప్పుడు వెళ్ళి రాజ్యం ఏలుకుందువు గాని అని ప్రబోధించాడు. పురోహితుడు ఆగిపోయాడు, కానీ మనసు పీగుతూనే ఉంది. 2-3 రోజులు బాగా ఆలోచించాడు. చస్తే చచ్చాను, తల్లిదండ్రులను ఆదుకొని తనయుడైనా విడతాను అని నిశ్చయానికి వచ్చాడు. బయలుదేరుతున్నంతలో మళ్ళీ ఇంద్రుడు వచ్చి అదే వృద్ధ బ్రాహ్మణంలో వచ్చాడు. ఇంకా యుక్తియుక్తంగా ఉపన్యసించి మళ్ళీ వారించాడు. అజీకర్తుడు ధనలోభం. హరిశ్చంద్రుడు రోగబాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు. ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుడిని అడిగినంత ధనం ఇచ్చి కొని బలిపశువుని చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు. 10 రకాల పుత్రుల్ని చెప్పారు ధర్మశాస్త్రం. అందులో ఇలాంటి క్రియపుత్రుడు ఒకడు. అందుచేత ఇలా చేస్తే వరుణుడు ప్రసన్నుడవుతాడు, నీకు రోగం కుదురుతుంది. ధనలోభంతో ఎవరైనా నీకు కొడుకును అమ్మవచ్చు, ప్రయత్నించి చూడమన్నాడు. రాజు వెంటనే మంత్రులను పురమాయించాడు. ఒక ఊళ్ళో అజీకర్తుడనే నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి 3 కొడుకులు. సంసారం ఏదో లేక నానా అవస్థలు పడుతూ ఉన్నాడు. పెద్దవాడి పేరు సునపుచ్చుడు, రెండవ వాడి పేరు సునసేపుడు, మూడవ వాడి పేరు సునోలాంగూరుడు. ఆకలికి తట్టుకోలేక వీరిలో ఒకడిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఎవరిని అమ్మాలి అని మీమాంస వచ్చింది. ఉత్తరక్రియలకు అధికారి జ్యేష్ఠుడిని కనుక అమ్మను అన్నాడు. కడగొట్టు బిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదు అంది భార్య. ఇద్దరు కలిసి మధ్యముని 100 గోవులుగా అమ్మివేశారు. సునసేపుడు బోరున విలపించాడు. రాజభటులు బలవంతంగా తీసుకువచ్చారు. వెంటనే అతన్ని యోపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధం చేశారు. నరమేధ యజ్ఞం ఆరంభించారు. ఋత్వికులుగా వచ్చిన మునీశ్వరుల మనస్సులు విలవలలాడాయి. పశుపాలను బలి ఇవ్వడానికి చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతకం చేయలేనుంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. సభాసదులారా తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది. అజీకర్తుడు లేచి, మహారాజా, నేను చేస్తాను. వేతనం రెట్టింపు ఇప్పించు. నేను నిరుపేదను, నాకు ధనం కావాలి, నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. 100 గోవులు ఇస్తానన్నాడు. అజీకర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూచి జనాలు ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు. మహాపాపి, క్రూరుడా, డబ్బు కోసం కకృతపడి కన్న కొడుకును అమ్ముకోవడమే కాక స్వయంగా చంపుకోవడానికి సిద్ధమయ్యావా? ఏం సుఖపడతావు ఈ డబ్బుతో? కొడుకంటే ఎవరు? ఏమి చెబుతోంది వేదం? ఆత్మావై జాయతే పుత్ర అంగాద్వై వేదభాషితం. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురు 4 మాటలు అన్నారు. సభ అంతా కోలాహలం అయిపోయింది. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమైంది. హృదయం ఆక్రోశించింది. హరిశ్చంద్రుని సమీపించాడు. రాజా, నీ క్రతువు పూర్తవుతుంది, నీ రోగం ఉపశమిస్తుంది. కంగారు పడకు. ఒక్క విషయం తెలుసుకో, దయకు మించిన పుణ్యం లేదు, హింసకు మించిన పాపం లేదు. ఆత్మ దేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. సర్వభూతాలను దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతకు మించిన శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఆత్మవత్సర భూతాని అనే వేదోక్తిని మర్చిపోకు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదామనుకోవడం వట్టి భ్రమ. ఏ వైరం ఉందని నువ్వు ఈ బాలుని సంహరిస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరికి గత జన్మల వైరం ఏమైనా ఉందా? నీకు తెలిసిందా? అదైనా చెప్పు, వింటాను అన్నాడు. ఈ అజీకర్తుడు పరమ దుర్మార్గుడు. కనుకనే కొడుకును నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత పాపమైనా చేయిస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కలగాలని కోరుకుంటారు. ఒక్కడైనా గైకు పెడతాడని, పిండ ప్రదానం చేస్తాడని ఆశ. అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా, నీల వృషభాన్ని విడిచిపెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్న తండ్రి ఆశిస్తాడు. అటువంటిది అజీకర్తుడు ధనలుబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాక ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో నీ సమక్షంలో నీ కోసం జరగడమా?
దేశంలో జరిగే పాపాలన్నింటా 6వ వంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా. అందుకనే రాజుగారు పనిబూనిన తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి. అందుకనే రాజుగారు పనిబూని తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి అనడం. అలాగనడం అందుకోసమే. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు, త్రిశంకుడికి తనయువి, ఇది నీకు తనకున? ఆర్యుడవై అనార్యుడిగా ప్రవర్తిస్తావా? మహారాజా, నేను రావడం మంచిదే అయ్యింది, నా మాట విను. ఈ విప్రనందనాన్ని విడిచిపెట్టు. నీకు ఆరోగ్యం కుదురుపరిచే పూచి నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను, గుర్తుందా? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైనా నా మాట విను. చూడు, ఈ పసిబాలుడు ఎలా వెలిపిస్తున్నాడో, ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, నా యాచన. కాదన్నావనుకో, అదొక పెద్ద దోషం అవుతుంది. యజ్ఞ సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి, లేకపోతే మహాపాపమే, సందేహం లేదు. విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదరం బాధతో కడుపు చుట్టుకుపోతోంది. మూలుగుతోనే బదులు పలికాడు. కౌశిక, నా వ్యాధిని, నేను పుడుతూ ఉన్న బాధను కళ్ళారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడడం భావ్యమా? నాకు ఈ బాధ తొలగడం ముఖ్యమో, అటుపైన మిగతా పాపపుణ్యాలను. దయచేసి కోపించకు, నన్ను అర్థం చేసుకో. ఈ బాలుని విడిచిపెట్టమని నిర్బంధించకు. మరింకా ఏదైతే కోరుకో చెల్లిస్తాను అన్నాడు. హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడు కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునస్సేపుని దగ్గరికి వెళ్ళాడు. నాయన, వరుణ మంత్రం ఉపదేశిస్తాను, జపించు, నీకు శుభం జరుగుతుంది, ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో ఉపదేశించాడు. సునస్సేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు. వరుణుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు, స్తుతించారు. హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాబంధనం చేశాడు. మహానుభావ, దయానిధి, నేను పాపిష్టిని, మూర్ఖుడిని, అపరాధం చేశాను, క్షమించు అంటూ మరోసారి సాష్టాంగపడ్డాడు. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా, నువ్వు కాదు అపరాధివి, నేను. పుత్రార్థువైన నీతో ఆడుకున్నాను. యాచకుడికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్య గతిర్నాసి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుని వదులుకోలేక నన్ను వంచడానికి ప్రయత్నించావు. అజ్ఞానంతో చేసిన తప్పు జ్ఞానులకు పెద్దగా దూషించదగింది కాదులే అన్నాడు. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు. వరుణుడేనా ఈ మాటలు అంటున్నది అని తేరుకున్నాడు. దేవదేవ, నా కుమారుడు నన్ను మోసగించి ఎటో వెళ్ళిపోయాడు. నేను రోగగ్రస్తున్నయ్యాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరం ఈ బాలుని కొన్నాను. నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభించాను. దర్శనం అనుగ్రహించావో, చాలా ఆనందంగా ఉంది అన్నాడు. మహారాజా, ఈ సునస్సేపుణ్ణి నన్ను స్తుతించాడు కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టే. నీ వ్యాధి ఈ క్షణంలోనే తొలగిపోతుంది అనడమేమిటి? వరుణుడు రాజుగారు రోగ విముక్తుడయ్యాడు. సునస్సేపుడు బంధ విముక్తుడయ్యాడు. ప్రజలంతా జయధ్వానాలు చేశారు. వరుణుడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. ఇక సునస్సేపుడికి తండ్రి విశ్వామిత్రుడే. అప్పుడు సునస్సేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞులు, వేదశాస్త్రానుసారంగా యథార్థవాదులు. ధర్మ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేను ఎవరు పుత్రుణ్ణి? నా తండ్రి ఎవరు? చెబితే ఆయన గారిని సేవించుకుంటాను అని అడిగాడు. అజీగర్తుడు కొడుకు కదా ఇతడు, అందుచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహం ఏమిటి అన్నారు కొందరు. అలా కాదు, అజీగర్తుడు అమ్మేశాడు, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు. కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు, హరిశ్చంద్రుడే తండ్రి అన్నారు వామదేవుడు. లేదంటే పాశముక్తుణ్ణి చేశాడు కనుక వరుణుడైనా కావాలి అన్నారు మరికొందరు. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతలోకి వశిష్ఠుల వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారం వారికి అప్పగించారు. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను, వినండి.
ప్రేమభావాన్ని చంపుకొని తండ్రి అమ్మేసిన ధనం తీసుకున్నాడు కనుక ఇతరికి అజీకర్తులతో సంబంధం లేవు. ఆ క్షణంతోనే తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలి ఇవ్వడానికి నిర్దయగా యోపానికి కట్టేశాడు కనుక అతడు తండ్రి కాడు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు, అంతేగాని ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ధన ప్రాణ రాజ్యాలనే కాదు, మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు. స్తోత్రప్రియులైన మానవులు ధనధాన్యాదులను ఇవ్వడము, ప్రాణాలు నిలబెట్టడము ఉంది. అంత మాత్రాన వారు తల్లిదండ్రులు కారు. అతి సంకట పరిస్థితిలో కేవలం వాత్సల్యంతో మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించారు. వెంటనే కౌశికుడు ప్రేమగా సునస్సేపుణ్ణి కుడి చేయి అందుకున్నాడు. పుత్రక, ఇంటికి వెడదాము పద అన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి సునస్సేపుణ్ణి తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఋత్వికులు సభ్యులు కథ సుఖాంతమైందని సంతోషిస్తూ ఎవరేళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ వృత్తాంతమంతా తెలుసుకుని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. హరిశ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో కూర్చుండబెట్టుకుని నిలువెచ్చని ఆనంద బాష్ప జలధారలతో కొడుకు శిరస్సును ముంతెచ్చాడు. అదే రోహితుడికి పట్టాభిషేకం అయ్యింది. అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యానికి యువరాజై పరిపాలించాడు. తర్వాత కథని తర్వాత భాగంలో వెళ్దాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.